అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియు నయున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఇక్కడ వాక్యం ద్వారా పౌలు గారు ఏం చెప్తున్నా అంటే, పాపులను రక్షించడానికి మాత్రమే క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యం అయితే నమ్మదగినది, మనము పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంటే మనము పూర్ణంగా అంగీకరించవచ్చు, అంగీకరించకూడదు అనడానికి అసలు ఏమీ లేదు. ఎందుకంటే వాక్యము గొప్పది, పరిశుద్ధమైనది అని చెప్తున్నాడు అనమాట. అట్టి వారిలో నేను ప్రధానుడను అని కూడా చెప్తున్నాడు. అంటే మానవ చరిత్ర అంతట్లోనూ బ్రతికిన గొప్ప వాళ్ళలో, పవిత్రులలో పౌలు కూడా ఒకటనమాట. అయితే ఇక్కడ తన గురించి తాను అనుకున్నది ఏమిటి అని చెప్పేసి తెలియజేస్తున్నాడు అనమాట. ఏమంటే, గతంలో ఒకప్పుడు నేను కూడా ప్రముఖ పాపిని అనకుండా ప్రస్తుత సంగతిని గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. అంటే ఏమంటే, ఒకప్పుడు నేను పాపిని, ఇప్పుడు నేను పాపిని కాదు, పరిశుద్ధిని అట్లని చెప్పట్లేదు. కానీ ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నా అంటే, నేను కూడా స్వభావ సిద్ధంగా పాపిని అని చెప్తున్నాడు అనమాట. అంటే దీని అర్థం ఏంటి అంటే, పౌలు పాప కోపంలో ఉంటూ అందరికంటే ఎక్కువ దోషాలు చేస్తున్నాడని కాదు, అంటే ఎక్కువ పాపాలు చేస్తున్నాడని కాదు. కానీ స్వభావ సిద్ధంగా వచ్చిన భ్రష్ట స్వభావం తనలో ఇంకా ఉందని ఆయన చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ లార్డ్. అంటే అతన్ని రక్షించి అంతం వరకు కాపాడగలిగేది దేవుని అపారమైన కృప మాత్రమే అని పౌలు గారు తెలుసుకున్నారన్నమాట. అందుకే మరి ఇప్పుడు చూసుకుంటే మన గురించి ఏమనుకుంటున్నాం, ఈ ప్రశ్నకు మనము ఇచ్చే సమాధానము ఎలా ఉంటుందో చెప్పండి చూద్దాం. అంటే ఏంటంటే, మనం కూడా ఇప్పుడు దేవుని రక్తంలో కడగబడ్డాము, మనం కూడా పాపులమే. ఆ పాప స్వభావం అనేది మనలో కూడా ఉంది. పౌలు గారు అయితే ఇక్కడ చెప్తున్నా ఏమంటే, ఆ స్వభావము నాలో కూడా ఉంది, ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు కూడా ఉంది, ఎక్కడికి పోలేదు అది. కానీ నేను దేవుని కోసం బతకాలని చెప్పేసి వాటన్నిటిని విడిచిపెట్టాను, దేవుని కోసం బ్రతుకుతున్నానని చెప్తున్నాను అనమాట. అలా మనం ఎలా చెప్తాం? ప్రైజ్ లార్డ్. ఇదనమాట. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికన్నమాట. అంటే ఇప్పుడు భూమి మీద ఉండే ప్రతి ఒక్కరూ కూడా పాపులే. ఎలా అంటే, కొంతమంది చెప్తారు, పిల్లోళ్ళు వాళ్ళు పాపులని ఎట్లా చెప్తాను, వాళ్ళు ఏ పాపం లేదు, వాళ్ళు ఏ పాపం చేయలేదు కదా అంటే, చేయలేదు కరెక్టే. కానీ స్వభావ సిద్ధంగా వాళ్ళ తల్లి తండ్రి నుంచి, వాళ్ళ తాతల నుంచి, ఇలా వాళ్ళందరి నుంచి కూడా వాళ్ళకు కూడా పాప స్వభావం అనేది సంక్రమించిందనమాట, వాళ్ళ రక్తంలోంచి వచ్చేసిందనమాట. అంటే వాళ్ళలో కూడా ఆ పాప స్వభావం అనేది ఉంటుంది. ప్రైజ్ లార్డ్. కాబట్టి వాళ్ళు పాపులని చెప్పట్లేదు, కానీ పాప స్వభావం వాళ్ళలో ఉంటుంది. అలాగే భూమి మీద ప్రతి మనిషి కూడా పాపే. ఈ పాపం నుంచి మనము ఎన్ని బలులు అర్పించినా, కోళ్ళు కోసినా, మేకలు కోసినా, ఇంకా రకరకాల పూజలు పునస్కారాలు ఇవి చేసినా కూడా వాటి వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే అవన్నీ మనం చేసేవన్నీ కూడా ఈ సృష్టికి సంబంధించినవి, ఈ సృష్టిలో మాత్రమే కలిగేవి, సృష్టిలో మాత్రమే, సృష్టి వరకు మాత్రమే. కానీ ఈ భూమిని, ఈ సృష్టిని మొత్తం మనం విడిచి వెళ్ళిపోయిన తర్వాత అవి మనతో పాటు రావు, అవి మనకి మోక్షాన్ని ఇవ్వవు. ప్రైజ్ లార్డ్. బాగా ఆలోచించాలి. మనం చేసే ఈ పూజలు పునస్కారాలు, ఈ బలులు అర్పణలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సృష్టి వరకు మాత్రమే, ఈ సృష్టిలో ఉన్నంత వరకు మాత్రమే. కానీ నీకు ఈ సృష్టి వరకు ఒకవేళ నీకు ప్రశాంతతని ఇవ్వచ్చు, నెమ్మదిని ఇవ్వచ్చేమో, కానీ దాని తర్వాత నీకు అవి ఏమీ చేయలేవు, అవి నీతో పాటు రాలేవు. ప్రైజ్ లార్డ్. అందుకే భూమి మీద ఉండగానే మనము కులము, మతము, భేదము, వర్గాలు గిరిగాలు లేకుండా సృష్టికర్త ఎవరు, సృష్టిని చేసిండే దేవుడు ఎవరు, నాకు మోక్షాన్ని ఇచ్చే దేవుడు ఎవరు, నన్ను పాపంలోంచి బయటపడేసి నన్ను నరకం తప్పించి నన్ను పరలోకానికి అంటే స్వర్గానికి చేర్చే దేవుడు ఎవరు, కులాలు, మతాలు, భేదాలు, వర్గాలు లేని దేవుడు ఎవరు, ప్రతి ఒక్కరిని సమాన దృష్టితో చూసి సమానంగా ప్రేమించగలిగే ప్రేమామయుడైన దేవుడు ఎవరు అని వెతకాలన్నమాట. ప్రైజ్ లార్డ్. అప్పుడే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. ఇప్పుడు భూమి మీద ఇన్ని కులాలు ఉన్నాయి, ఇన్ని మతాలు ఉన్నాయి, ఇన్ని వర్గాలు ఉన్నాయి, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, దేవి దేవతలు ఉన్నారని చెప్పేసి అంటున్నారు. సరే, కానీ ఇంతమంది ఉన్నారు అంటున్నారు, అంతేగాని నిజమైన దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవడు, సృష్టికర్త ఎవరు, నన్ను ప్రతి విషయం నందు కూడా
ఈ పాపం నుంచి విమోచించి ఈ పాపాన్ని అధిగమించగలిగే శక్తినిచ్చే దేవుడు ఎవరు? అసలు పాపాన్ని అధిగమించిన దేవుడు ఎవరున్నారు? ఈ సర్వ సృష్టిని ఏలుతున్న దేవుడు ఎవరున్నారు? అన్నిటినీ జయించగలిగిన వాడు ఎవరున్నారు? భూమి మీద ప్రతి మనిషిలో కూడా పాపము అంటే కామ, క్రోధ, లోభ, మదం, ఆశ్చర్యాలు ఇవన్నీ ఉంటాయి, అంతే కదా. వీటన్నిటిని జయించగలిగిన దేవుడు ఎవరున్నారు? ఆయన ఎవరు? ఆయన పరిశుద్ధుడు ఎవరు అని మనం వెతకాలి. అప్పుడే మనము పాపం నుంచి విమోచించబడతాం. అప్పుడే మనము పరలోకం అనగా స్వర్గానికి చేరుతాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వాక్యం అదే చెప్తుందన్నమాట. ఎవరు కూడా ఇంతవరకు చెప్పలా, నేను నీ కోసం భూమి మీదకి వచ్చినాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పాపులను రక్షించడానికి నేను భూమి మీదకి వచ్చానని ఇంతవరకు ఎవరు చెప్పలా, ఎవరు కూడా రాలేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి స్వభావ సిద్ధంగా మన పూర్వీకుల నుంచి ఆ రక్తంలోంచి పాపం మనలో వచ్చింది, అంటుకునింది. కాబట్టి ఆ రక్తాన్ని పరిశుద్ధపరిచే దేవుడు ఉండాలి. అప్పుడే ఆ రక్తం పరిశుద్ధపరచబడుతుంది. మన క్రియలు, ఆలోచనలు అన్నీ కూడా పరిశుద్ధపరచబడతాయి. మనం కూడా పరిశుద్ధపరచబడతాము. అప్పుడే ఈ పాపం నుంచి, శాపం నుంచి, దోషం నుంచి కూడా మనకు విడుదల దొరుకుతుందన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆలోచించండి, మనల్ని పరిశుద్ధపరచగలిగే దేవుడు ఎవరు? అందుకే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆయన తనకు తానుగా వచ్చాడు. ఎవరు ఫోన్ చేసి పిలిస్తే రాలేదు. ప్రతి మనిషిలో ఉన్న పాపం ఇలా రక్తం ద్వారా, వాళ్ళ పూర్వీకుల ద్వారా వస్తుందని తెలిసి దేవుడే తనకు తానుగా, నేనే అందరినీ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కూడా నేను నా స్వతహాగా నేను కనుక్కున్నాను, నేను చేసుకున్నాను. కాబట్టి నా బిడ్డలు చనిపోయి నరకానికి వెళ్తే నేను ఎలా హ్యాపీగా ఉంటాను, నేను ఎలా చూడగలుగుతానని ఆయన భరించలేక భూమి మీదకి మన కోసము ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే వచ్చాడు, అందరి కొరకు కూడా ప్రాణం పెట్టాడు. ఆయన రక్తాన్ని ఒక్క బొట్టు కూడా మిగిలించుకోకుండా మనందరి కొరకు కూడా ఆ రక్తాన్ని కార్చాడు. ఆ రక్తాన్ని వెలగా పెట్టేశాడు మన కోసం. మనల్ని కొనుక్కున్నాడు ఆయన. ఇదో నా ప్రాణాన్ని వెలగా పెడుతున్నాను. ఈ భూమి మీద ఉండే సమస్త జనులందరినీ కూడా, ఏ కులము, మతం, వర్గం లేదు, ఆ భేదాలు ఏం లేవు, వీళ్ళందరూ నా బిడ్డలు. ఇదో నా రక్తం, నా ప్రాణం తీసుకో, కానీ నాకు ఈ బిడ్డలు కావాలి, నేను వీటిని రక్షించుకుంటాను, నాకు వీళ్ళు కావాలి అని రక్తాన్ని వెలగా పెట్టి కొనుక్కున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రక్తాన్ని వెలగా పెట్టి కొనుక్కొని ఆ రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరచాలని దేవుడు భూమి మీదకి వచ్చాడనమాట. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుడు వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, ఎవరి కోసమో రాలేదు. నీ కోసము, నా కోసమే భూమి మీదకి వచ్చాడు, మరణించాడు, రక్తాన్ని చిందించాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. అందుకే దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నాడు ఏమంటే, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని. దేవుడు లోకానికి వచ్చాడు, అలాగే వాక్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా బోధించాడు. అందుకే వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అని వాక్యం చెప్తుందన్నమాట. కాబట్టి దేవుని వాక్యం మనం వినాలి. వినుట వలన విశ్వాసము కలుగునని దేవుని లేఖనం చెప్తుంది. కాబట్టి మనం దేవుని వాక్యం వింటే మనలో విశ్వాసము కలుగుతుంది, విశ్వాసము వృద్ధి పొందుతుంది. వినడం వల్లే మనకి ఎన్నో రకాల సత్యమైన విషయాలు మనకు తెలుస్తాయి. ప్రైజ్ ది లార్డ్. మనమున్నది నిజమేనా? మనమున్నది వాస్తవమైన ప్రపంచమేనా? జీవితాంతము ఇక్కడే ఉండిపోతామా? ఎట్లా ఏంటి అనే అర్థమవుతుంది. అసలు మనం చనిపోయిన తర్వాత నిజమైన జీవితం ఉంది. ఆ జీవితంలో ఎలా బ్రతకాలి, ఆ జీవితానికి ఎలా చేరుకోవాలి, అదే శాశ్వతమైన రాజ్యం అని దేవుని లేఖనం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అందుకే దేవుని వాక్యం మనము వినాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వాక్యం చెప్తున్నది ఏంటంటే, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అంటే, నువ్వు నేను పాపిగా ఉన్నాం కాబట్టి మన కోసము ఆయన భూమి మీదకు వచ్చాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. కాబట్టి చూడండి, దేవుడు ఏ మతానికో, ఏ కులానికో, ఏ వర్గానికి చెందినవాడు కాదు, ఏ దేశానికో చెందినవాడు కాదు. చూడండి, దేశానికి ఒక దేవుడు ఉండడు, కులానికి ఒక దేవుడు ఉండడు, మతానికి ఒక దేవుడు ఉండడు, ఇంటికి ఒక దేవుడు ఉండడు. ఈ సర్వ సృష్టి ఒకే ఇల్లు, ఈ సర్వ సృష్టికి ఒకే దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే ఈ భూమి మీద జనులందరినీ కూడా సృష్టించాడు. ఆయనే కనుక్కున్నాడండి. మనంగా స్వతహాగా పుట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? నిన్ను పాపం నుండి రక్షించి, నిన్ను బయటపడేసి, నీకు విమోచన ఇచ్చి పరలోకానికి చేర్చే దేవుణ్ణి పూజిస్తున్నావా? లేకపోతే
నీ కొరకు ఏమీ చేయని వారిని పూజిస్తున్నావా? ఒకసారి బాగా ఆలోచించు. ఇప్పుడు ఈ భూమి మీద ఇప్పుడు కాలంలో చూసుకుంటే యవ్వనస్తులు చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని కనింటారు. కానీ వాళ్ళు ఏదన్నా చిన్న ఇష్యూ రాగానే వాళ్ళు ఏమడుగుతారు, నా కోసం నువ్వేం చేసినావు, ఎంత సంపాదించి పెట్టినావు అని క్వశ్చన్ చేస్తారు. నిజమే. కానీ వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తల్లి నన్ను కనింది, నన్ను 9 నెలలు మోసింది, నా ప్రతి అవసరాన్ని తీర్చింది, వాళ్ళకున్నాయో లేవో వాళ్ళ కడుపు మార్చుకొని నాకు పెట్టారు, నాకు మంచి బట్టలు ఇచ్చారు, వాళ్ళు చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా కూడా నాకు కొత్త బట్టలు ఇచ్చారు, ఇవంతా ఆలోచించరు కదా. కానీ వాళ్ళైతే అడుగుతారు, నాకేం చేసావు, ఎంత సంపాదించి పెట్టినావు, నా ఫ్రెండ్స్ అందరూ ఎంత బాగున్నారు, వాళ్ళందరూ మంచి బిల్డింగ్లో ఉన్నారు, మంచి బైక్ తీసుకున్నారు, కార్ తీసుకున్నారు, నాకేమీ లేదు అని అడుగుతారు. కానీ మనము నిజంగా దేవుడి విషయంలో ప్రశ్నిస్తున్నాం. అట్లా నన్ను సృష్టించిన దేవుడు ఎవరు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు, నా కొరకు బలి అయిన దేవుడు ఎవరు అని అడుగుతున్నామా? అడగకుండా అలాగే గుడ్డిగా ఎలాగోలా జీవించేస్తున్నాం. అంతేగాని ఎవరో ఏదో చెప్తే నమ్మేస్తున్నాం, కానీ మనకు మనంగా పరిశీలన చేయట్లేదు, వెతకట్లేదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమంటే, ఒకరు చెప్పడం కాదు కానీ నీకు నువ్వుగా స్వతహాగా వెతుకు, నన్ను వెతుకు, నేను నీకు దొరుకుతాను, నువ్వు వెతికితే నేను దొరుకుతాను. అందుకే దేవుడు చెప్పాడు ఏమంటే, అడుగుడి ఇయ్యబడును, వెతుకుడి దొరుకును అన్నాడు. వెతుకుడి అంటే ఏదేదో వెతకమని కాదు, నన్ను వెతుకు నేను దొరుకుతానని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. నన్ను వెతుకు, నీకు కావాల్సింది నేను. ఎందుకంటే సమస్తం ఉండేది నా దగ్గర ఉన్నాయి, నీకు కావాల్సిన ప్రతి అవసరత నా దగ్గర ఉన్నాయి. నువ్వు అనుకుంటుండొచ్చు నాకు కావాల్సిన అవసరాలన్నీ నేను కష్టపడి సంపాదిస్తూ వస్తున్నాయి, లేకపోతే నా దేవుళ్ళు దేవతలు వాళ్ళు వీళ్ళు ఇస్తున్నారు అనుకుంటున్నావు. లేదు, నిన్ను సృష్టించక ముందే నీకు కావాల్సిన అవసరాలన్నిటి కూడా నేను సిద్ధం చేసి పెట్టిన. ఆ టయానికి నీకు కావాల్సిన అవసరాలన్నీ నేనే నీకు ఇస్తాను, అది ఇంకెవరు ఎట్లా, అది నీకు తెలియదు. కాబట్టి నన్ను వెతుకు, సమస్తం నా దగ్గర ఉందని దేవుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుడు స్ట్రైట్గా నీతోనే మాట్లాడుతున్నాడు. ఇక సమయాన్ని వ్యర్థపరచొద్దు. వెతుకు, సృష్టికర్తను వెతుకు, ఆయన ద్వారానే నీకు మోక్షం ఉంది, ఇంకెవరి ద్వారా కూడా మోక్షం లేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతర, సర్వాధికారి స్తోత్రములు. సర్వోన్నతర, సృష్టికర్త, ఘనమైన దేవా, లెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును దేవా, మరొకసారి మీ మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ వాక్యము ద్వారా నాతో అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, పాపులైన మమ్మల్ని రక్షించడానికి దేవా మీరు ఈ లోకానికి వచ్చారు, మీ వాక్యమును బోధించారు. దేవా యేసయ్యా, మేము ఎలాంటి పాపులమో, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నామో, ఎలాంటి పాపముల్లో పడిపోయి దేవ నశించిపోతున్నామో దేవ మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు స్వామి. అవును దేవా, ఆయన పాప స్వభావం అనేది నాయన ప్రభా యేసయ్యా, మా తల్లిదండ్రులు, మా పూర్వీకులు వారి ద్వారా, వారి రక్తము ద్వారా మాకు కూడా సంక్రమించింది. ఆ పాపం నుంచి మేము బయటపడాలంటే నాయన బలులు, అర్పణలు, నాయన పూజలు, పునస్కారాలు ఏమి చేసినా కూడా అవి ఈ లోకం వరకు మాత్రమే. ఒకవేళ మా పాపాలు తొలగిపోతాయేమో అనే భ్రమలో ఉంటాం, అంతేగాని నిజానికైతే అవన్నీ జరగవు. కానీ మా రక్తము, మా ప్రాణము, మేము అపవిత్రులుగా పాపులుగా పుడుతున్నాం కాబట్టి, పాప స్వభావంతో పుడుతున్నాం కాబట్టి, ఆ పాప స్వభావం అనేది మాలో తొలగిపోవాలి. కాబట్టి ఆ పాప స్వభావాన్ని తొలగించి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చడానికే మీరు ఈ లోకానికి వచ్చారు, మా కొరకు ప్రాణం పెట్టారు, మీ రక్తాన్ని వెలగాబెట్టి మమ్మల్ని కొనుక్కున్నారు స్వామి. అందుని బట్టి కృతజ్ఞతలు దేవా. అయినా మరొకసారి మేము చేసిన ప్రతి తప్పును, పాపమును బట్టి మీ పాదాల చెంత పశ్చాత్తాపడుతున్నాము స్వామి. దయతో మమ్మల్ని మన్నించండి అయ్యా. మీ రక్తముతో నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు, శిరం మొదలుకొని శిరపాదం వరకు నైనా మమ్మల్ని అందరినీ మీ రక్తాన్ని ప్రోక్షించి మళ్ళీ కడగండి, శుద్ధి చేయండి, శుద్ధీకరించండి స్వామి, పరిశుద్ధపరచండి అయ్యా. దేవా, ఇంకా ఎంతమంది అయితే నైనా ప్రభా మిమ్మల్ని విడిచి ఈ లోకము అయినా ఈ శరీరేచ్ఛలని దేవా ఈ లోకానుసరమైన జీవితాలు జీవిస్తున్నారు, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా వారికి పాప విమోచనను దయచేయండి, వారందరినీ కూడా రక్షించండి. ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్లకుండా ప్రతి ఒక్కరిని నేను ప్రభా రక్షించమని, కృప చూపెట్టమని అయ్యా. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించమని, ఆశీర్వదించమని. ఈ వాక్యం ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రభా నేను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని, ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడి బలపరచమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, ఘనపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.